మరి ఇందాక మీరు ఒక అంశం చెప్పారు, విజయసాయి రెడ్డి గారు నమ్మలేకపోతున్నావు అని. అది నిజంగా వాస్తవమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఈయన ఎలా మాట్లాడేవాడో మైక్ ముందు అందరం చూసాము. ఇప్పుడు బాగా డిఫరెంట్ విజయసాయి రెడ్డి గారిని కూడా చూస్తున్నాము. ఇది ఏంటి సార్ ఇది? అంటే రంగు బాగా మారింది అనుకోవాలా, లేదా ఎలా చూడాలి దీన్ని? నాకైతే అర్థం కావట్లేదు ఎలా వర్ణించాలో. మీరైతే కరెక్ట్ గా అంటే చెప్పాలి. సాధారణంగా రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఒపీనియన్స్ మార్చుకుంటారు, మార్చుకోవచ్చు, తప్పలేదు. పర్టికులర్ గా వీళ్ళని నమ్మలేము. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ అలాంటిది. వాళ్ళ చరిత్ర వాళ్ళ చరిత్ర హీనం అండి. భవిష్యత్తు శూన్యం, వర్తమానం అయోమయం. చేత మనం వాళ్ళని నమ్మలేం. వాళ్ళ దారి ఏటో వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు. వాళ్ళ మాట ఇప్పుడు జగన్ ఒక మాట అంటున్నాడు. అతను అసలు ఎన్నాటికి మూల కారణం జగన్. వీళ్ళందరూ ఎవరండి? ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, రాజకాశి రెడ్డి, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, వీళ్ళంతా ఎవరు? ఇండివిజువల్ గా వీళ్ళందరూ వాళ్ళ కోసం పని చేసుకున్నారా? జగన్ జగన్ చెప్తే చేశారా? జగన్ కోసం పని చేశారా? వాళ్ళు ఇండివిజువల్ గా పని చేసుకున్న వాళ్ళైతే అప్పుడు చేయాలి, ఇప్పుడు చేయాలి. అంతే కదా. పార్టీలతోటి అధికారంతో సంబంధం ఏముంది? కాబట్టి ఇదంతా జగనే మూలం. అతన్ని ఏమనకుండా వీళ్ళందరినీ అంటుంటే దాన్ని బట్టి నాకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ క్వశ్చన్, వాళ్ళ స్పేస్ అక్కడ ఉంచుకుంటున్నారు ఆయన దగ్గర. కాబట్టి అంతనే మనం వస్తుంది. ఎన్నాటికి మూలం వాళ్లే కదా, అంతపురమే కదా ఎన్నాటికి మూలం. మీరు వాళ్ళు ఇందులో జగన్ కూడా భాగస్తుడే నేరంలో అనేటువంటి చెప్తే అప్పుడు వీళ్ళు నమ్మొచ్చు. అసలు చెప్తారా? దేనికంటే బాబాయ్ గొడ్డలు చూశాక అది ఆ, ఆ దాన్ని ఏమంటారు, డేర్ చేయగలరా? అదే భయం అందరికీ. ఎవరికైనా అల్టిమేట్ గా ప్రాణాలంటే భయం కదండి. ఆ, అంటే అతను రూత్లెస్. వాళ్ళు ఎవరినన్నా పైకి పంపించేస్తారు అనేటువంటిది ఒక నిజంగానే భయాన్ని క్రియేట్ చేస్తారు. ఆ భయం ఆందోళన, ఆ భయాన్ని క్రియేట్ చేసి అతను వీరుడు అనిపించుకున్నాడు వాళ్ళ భాషలో, వాళ్ళ అభిమానుల్లో. కానీ అదే అతను ఓడిస్తుంది, అతనికి ఎప్పటికీ గెలవలేడు. అతని అధికారం అనేటువంటి కళ్ళండి. కారణం ఏంటంటే మీరు అవినీతి చేస్తే భరిస్తారు, ఫోన్లో ఎవరు తింటలేదురా అని. మీరు బాగా సంపాదించేసుకుని సరిగ్గా చూడలేదంటే మళ్ళీ మళ్ళీ సరైన బాగా చూస్తాడేమో అన్నది. కానీ ఈ ఊచకోత, భయం, వాక్కుని పద్ధతి ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ దగ్గర చేరండి ఎవరికి. వాళ్ళ అభిమానులు ఉంటారు, వాళ్ళు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ, వాళ్ళు తగ్గుతుంది. మీకు మీకు ఎలక్షన్ అయ్యి ఈ కూటమి అధికారులకు వచ్చి 10 నెలలే కదండి అయింది. అంటే ఇక్కడ ఒక 10 నెలల్లో పాయింట్ 10 ఉందండి. నెలల్లో వాళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు. అంటే అడిస్మిల్ గారు, చిన్న పాయింట్ ఉంది. మీరు 2019 ఎన్నికలైన 6 నెలలు 10 నెలలు కోవిడ్ ముందు వరకు చూసుకుంటే అప్పుడు కూడా ఇలాగే అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ళు ఉంటాడు, తెలుగుదేశం పార్టీ ఇంకా మళ్ళీ రాదు. అంటే లోకేష్కి ఎలాగో పప్పు అని బ్రాండింగ్ చేశారు కదా. 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు రాలేడు, ఆయన ముసలాయన అయిపోతాడు, లోకేష్ ఉండడు, ఇంకా జగనే. అందుకే ఆయన 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానని కలగన్నాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే కలగంటుందా ఇలా ఊహించుకుని? నేను అనుకోలేదండి. జగన్మోహన్ రెడ్డి ఆ ప్రమాణ స్వీకారం చేసి ప్రజావేదిక కూలగొట్టున్నాడే ఇక్కడ దుకాణం సర్దేసుకున్నాడు అనుకున్నాను. మరి ఎవరన్నా అనుకున్నారేమో కానీ 30 ఏళ్ళు ఉంటాడని. నేనైతే అనుకోలేదు. ఆ రోజు నుంచి కూడా ఎప్పుడైతే చెలో ఆత్మకూరు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గేట్లు తాళ్ళు కట్టారో, అంత బలమైన వాడు, అంత ఇదైన వాడు అయితే ఎందుకు ఎందుకు బంధించారంటే వీళ్ళ ఉద్యమాలు ఏమైనా చేసుకునే వచ్చు కదా. ఇవాళ చూడండి, టీడీపీ కూటమి ప్రభుత్వం వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకుని వస్తుంది. అలా అలా మాట్లాడించారు వాళ్ళు. వీళ్ళదేమో ధైర్యం మాట్లాడుకో. నువ్వు 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 ఇంకా పతనం అయిపోవాలి. వాళ్ళు మాట్లాడే కొద్దీ పతనం అయిపోతారు. వాళ్ళు బయటకు వచ్చి శాస్త్రులు చేసి కొద్ది వాళ్ళకి డౌన్ ఫాల్. ఆ ప్రవీణ్ పాస్టర్ గారు మరణం విషయంలో వాళ్ళు చేసిన వ్యవహారం చూసిన తర్వాత జనాలకి ఏం కన్సాలిడేట్ అయిపోతారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళకి తెలియట్లేదు. మీకు ఏమవుతుందంటే అండి, సమాజంలో ఒక వర్గం దౌర్జన్యాలు పెరిగినాయి అనుకోండి, దుర్మార్గాలు పెరిగినాయి అనుకోండి, ఇతరుల మీద
వెర్బల్ అటాక్, మాటల దాడి చేస్తున్నారనుకోండి, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారనుకోండి, వాళ్ళని విడిచి దూరంగా వెళ్ళిపోతుంది సమాజం. మిగతా వాళ్ళంతా ఒకటి అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళు ఉంటారు. ఉంటే వాళ్ళతో ఏం సాధిస్తాడు అతను? అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటికే ఓ సగం మంది పోయారు అతను విడిచిపెట్టి. ఆ మిగతా సగంలో సగం మంది సైలెంట్గా ఉన్నారా? ఇంకో దెబ్బ అధికారం పోయిందనుకోండి, ఎవరుంటారు ఇంక వెనకాల? ఇంకో దెబ్బ అధికారం పోవడం అంటే మళ్ళా ఎలక్షన్ వచ్చి అధికారం పోవడం కాదండి. అనేక ఎన్నికలు ఉన్నాయి మధ్యలో, లోకల్ బాడీలు, పంచాయతీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీలు, ఇంకా రకరకాల. పైగా ఇప్పుడున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి లాగా అరాచకం చేయట్లేదు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. వాళ్ళలో కసి పెరిగి మా నాయకుడికి అన్యాయం జరుగుతుందనేటువంటి భావన అసలు జరిగే ఇన్సిడెంట్ ఒక్కటి చేయట్లేదు వీళ్ళు. అది కూడా ఓ స్కెచ్ ఏమో అనిపిస్తుంది నాకు వీళ్ళు. వాళ్ళు ఇష్టమైన మాట్లాడించి వాళ్ళకి చిరాకు వచ్చేదాకా మాట్లాడుతున్నారు వాళ్ళు. అంతే కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అన్యాయం అనిపించింది, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయరనుకోండి ఒకవేళ నిజంగానే తగిన శాస్తి జరిగిందంటారు. ఆ సిచ్యువేషన్ ఉంది. అందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా అంత భయపడాల్సిన పని లేదు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వద్దని అనుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ప్రభుత్వానికి యంత్రాంగం ఉంటుంది, గట్టిగా ప్లాన్ చేసి కరెక్ట్గా కూరలు బీకే వాళ్ళందరూ. అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా, వాటిని ముందు వాటి విషయం చూస్తే జనం కూడా పెన్షన్లు అందంగా అందుతున్నాయి, ఉద్యోగుల జీతాలు వస్తున్నాయి పర్ఫెక్ట్గా ఒకటో తారీఖుకి, వాళ్ళ పెండింగ్లన్నీ డిఏలు బకాయిలన్నీ ఇచ్చారు, మహిళలకు సిలిండర్లు ఇచ్చారు, తల్లికి వందనం రేపు పొద్దున్న రేపు మే నెలలో ఇచ్చేస్తారు, డిఎస్సి ఇచ్చారు. ఇలాగా రైతు భరోసా కూడా డబ్బులు కూడా మే నెలలో పడితే బడ్జెట్లో కేటాయించారు. ఆల్మోస్ట్ వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ లేకపోతే ఏ6 అది పని అయిపోయింది కదా. ఏంటండి, ఒక ఫ్రీ బస్సు, మరి అది ఆలోచిస్తున్నారు ఎలాగా. ఇప్పుడు తెలంగాణలోని కర్ణాటకలో ఉన్న సమస్యలు ఎదురవకుండా ఉండడానికి ఏదో అధ్యయనం చేస్తున్నారు. అది కూడా చేసేస్తారు. ఇంకేమున్నాయి వాళ్ళు చెప్పాల్సినవి మొదటి సంవత్సరంలోనే పూర్తి చేసినట్టు, కంప్లీట్గా ఈ సంవత్సరం లోపలనే పూర్తి చేస్తారు వాళ్ళు అవన్నీ. అప్పుడు మొదలెడతారు ఈ దప్పడం వేయటం. అప్పుడు ఏం చేస్తారు జనం ఎవడ కూడా మీరు నేను కానీ విమర్శించడానికి ఉండదు. అదే ముందు మొదటి రోజు నుంచి మొదలెట్టారు అనుకోండి, ఏమయ్యా నీకు ఏం చెప్పారు, నీకు ప్రజలు నువ్వు చెప్పింది ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి, అవన్నీ ముందు చేసి అప్పుడు చేయి అంటారు. ఇప్పుడు ఏమంటున్నాం మనం, ముందు వాళ్ళు కొట్టి తర్వాత ఇది చేయండి అంటున్నాం మనం. ఏదైనా ప్రజలు రివర్స్ అవుతారు, ఏం చెప్పినా దానికి రివర్స్ అవుతారు. అంటే వాళ్ళ పాలసీ కరెక్ట్ అనిపిస్తుంది. ముందు వాళ్ళు చెప్పాలని చెప్పింది చేసి పెట్టుబడి వస్తున్నాయి. అమరావతి యంత్ర యంత్ర సామాగ్రి దీపం పనులు మొదలెడతారు. రేపు మే 2వ తారీఖు మోడీ గారు ఇలాగా కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయినా తడతలు అడిచేస్తారు. అక్కడ పోలవరం భోగాపురం 70% పూర్తి అయిపోయింది. అది కూడా 26 కల్లా కంప్లీట్ అయిపోయి రన్నింగ్ లో వచ్చేస్తారు. అయ్యమని ఎగిరేస్తూ ఉంటాయి ఏమన్నా అక్కడ. తర్వాత ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ కూడా అది ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంది కాబట్టి దాన్ని కూడా రెడీ చేయాలి. దాన్ని పక్కన పెట్టినట్టు స్లో అయింది కదా, దాన్ని స్పీడప్ చేయాలి. అలాంటి యాక్టివిటీ పెరిగేటప్పుడు ఈ జనాల్లో ఎవడిని కొట్టినా కానీ పట్టించుకోరు. ఎవడి పనిలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఖాళీగా ఉండబట్టే కదా మనం మాట్లాడుతున్నాం. బిజీగా ఉంటే ఆవిడ కుదరదు కదా. ఎవడి పనిలో ఉంటే ఏముంటది. అవును సార్. చూద్దాం సార్ మరి ఏమవుతుందో. ఈయన రాజ్ కసిరెడ్డి నోరు ఇప్పుతాడా, లేకపోతే అసలు పోలీసులు రాబట్టగలరా లేదా, అది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇంకా పోలీసుల ఒకటి మాత్రం చెప్తారండి, ఏమండి చాలా మంది కోరుకున్నట్టుగా పోలీసుల్లో తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా ఇవన్నీ మనకు పూర్తిగా తెలియదు ఎవరికని. వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారా, ఎరగొట్టేశారా, లేకపోతే బతిమాలేరా, గడ్డం గలముక్కు పెట్టారా ఎవరికి తెలియదండి. మనం ఆయన నాయకుల్ని బట్టి తీరుని బట్టి ఉంటుంది. పోలీసు యంత్రాంగం కూడా వాళ్ళ లీడర్షిప్ని బట్టి, ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకుల్ని బట్టి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కొట్టమని చెప్తాడు కాబట్టి కొట్టారు. వీళ్ళు నిజాలు రాబట్టి చట్ట ప్రకారం శిక్షించమని చెప్తారు, చట్ట ప్రకారం వెళ్తారు. అదే వీళ్ళు కూడా కొట్టేయండి అంటే కొట్టేస్తారు. చూద్దాం సార్ మరి. ఇందాక మనం అనుకున్నట్టుగానే రానున్న రోజులు బాగా ఎక్సైటింగ్ గా ఉంటాయి.
చూద్దాం మరి రాజ్ కసిరెడ్డి గారు ఎంతవరకు ఆయన నోరు ఇప్పుతారనేది కాలమే చెప్తుంది. థ్యాంక్ యూ సార్.